అవతారి. ఈ విషయ వైలక్షణ్యం అంటే పరమాత్మ సౌకుమార్య సౌందర్యం. ఇది ఎల్లారయ్యం మంగళాశాసనത്തിൽ మూక్తుం. ఎలాంటి వాళ్ళైనా అందరినీ కూడా పరమాత్మకు మంగళాశాసనం చేసే విషయంలో అందరినీ కూడా దింపును, చేర్చును అనే விஷயாన్ని என்னும் இடத்துக்கு இன்னொரு ఉదాహరణం కాட்டுகிறாరు. మరి ఒక ఉదాహరణను కూడా ఇంకా చూపిస్తున్నారు. ఎలాంటి వాడైనా పెరుమాళకు మంగళాశాసనం చేస్తారు అని. இளைய பெருமாளை ஸ்ரீ குஹப்பெருமாள் அதிசங்கை பண்ண இருவரையும் அதிசங்கை பண்ணி பெருமாள் பரிகரம் பெருமாளை நோக்கித்திரே அதிசங்கை பண்ணி ஸ்ரீ குஹப்பெருமாள் పరికరం పెరుమాళై నోక్కిత్తిరే. ఏమిటి? ఇళయ పెరుమాళై లక్ష్మణస్వామిని శ్రీ గుహపెరుమాళ్ అతిశంకై పన్న గుహుడు ఆయన అనుమానించగా ఇక ఇరువరయం అంటే ఇళయ పెరుమాళ్లను గుహపెరుమాళ్లను ఇరువురిని కూడా అతిశంకై పన్ని అనుమానించి శ్రీ గుహపెరుమాళ్ పరికరం గుహుని యొక్క పరివారం పెరుమాళై నోక్కిత్తిరే పెరుమాళ్లను కాపాడినది కదా అని. அதாவது అనగా శృంగిబేరపురత్తిరే ఎడుందరుడి. శృంగిబేరపురంలో అంటే సీతారామ లక్ష్మణులు ముగ్గురు వనవాసమునకు ఏం చేసినప్పుడు శృంగిబేరపురం దగ్గర వీరు అంటే గుహుడు ఆతిథ్యం ఇయ్యగా గుహుని ఆతిథ్యమును స్వీకరించి గుహుని యొక్క ఊరికి శృంగిబేరపురం అని పేరు. అక్కడ ఏం చేసి ఉన్నటువంటి సమయంలో శృంగిబేరపురత్తే ఎడుందరుడి శ్రీ గుహపెరుమాళై విషయీకరిత్తరుడినవన్రు. శ్రీ గుహపెరుమాళ్లను తమ కృపకు విషయంగా చేసుకుని అనుగ్రహించిన ఆ సమయంలో బ్లాక్ 2 వైట్ 2 పెట్టికోట్స్ ఇస్తే అయిపోయింది. పాంగ్ అరింది వైట్ 2 இளைய பெருமாள் படுத்து கொடுத்த பர்ண செய்யிலே பெருமாளும் பிராட்டியும் பள்ளி கொண்டருளா நிற்க అంటే అర్థం ఏంటి? గుహుడు వృత్తాంతం ఏంటి? సీతారామ లక్ష్మణుడు ముగ్గురు శృంగిబేరపురం అంటే గుహుని యొక్క ఊరికి పేరు. శృంగి కొమ్ములు కలిగినది, లేళ్ళు దుప్పులు అవి వాటి యొక్క బేరం, వాటి శరీరం. ఎక్కడ చూసినా ఆ ఊళ్ళో చెట్లకు
ఈ లేళ్ల యొక్క దుబ్బుల యొక్క చర్మాలు అవి అన్ని వేలాడదీయబడి ఉంటాయి. ఎండ పెట్టుకుంటారు అన్నమాట. వాటిని సంహరించి ఆ ఊరి నిండా మరి ఆటవికుల పల్లె కదా, ఆ ఊరి నిండా అవే ఉంటాయి. కనుకనే దానికి శృంగి బేరపురం. బేరం అంటే శరీరం, శృంగి బేరపురం అంటే కొమ్ములు కలిగినటువంటి ఈ జంతువులన్నిటి యొక్క శరీరములతో నిండి ఉండేటటువంటి ఊరు గనక శృంగి బేరపురము అని దానికి పేరు. అలాంటి శృంగి బేరపురంలో గుహుడు శ్రీరామచంద్ర స్వామికి ఆతిథ్యం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు రాత్రి అయిపోయింది, వాళ్ళు పడుకోవాలి, శయనించాలి. కనుక గుహుడు ఏదో ఒక పక్క రామచంద్ర స్వామి కోసం అని ఏర్పాటు చేశాడు. సీతారాం మీరు దీని మీద పడుకోండి అన్నాడు. అనగానే మన లక్ష్మణస్వామి వెళ్ళి ఒకసారి ఆ పక్క మీద ముందు ఆయన కూర్చొని ఒకసారి అంతా తొక్కి చూసి బాగానే అనుకున్నాడు. గుహుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఈ పక్క సీతారాముల కోసం వేస్తే ఈ లక్ష్మణుడు ఈ తమ్ముడు గారు ఈయన వచ్చి కూర్చున్నాడు ఏంటి, ఈయన వచ్చి పడుకున్నాడు ఏంటి అని లక్ష్మణస్వామి చూసేది రామచంద్రుడికి స్థితి బాగుంటుందా లేదా, మెత్తగా ఉందా లేదా అని. భగవద్ రామానుజులు పెరియ తిరుమలనంబి గారు వారి దగ్గర శ్రీరామాయణం సేవించేటటువంటి రోజులలో వీరికి పినతల్లి గారి కుమారులే ఎంబార్ వారు మేనమామ గారు అవుతారు. పెరియ తిరుమలంబి గారు అంటే రామానుజుల వారికి కూడా మేనమామ గారు అవుతారు. వారి దగ్గర వీరు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు వారి ముందు నుంచి వారి దగ్గరే ఉన్నారు. ఎంబార్ గోవిందుడు అని ఆయన పేరు, ఆ గోవిందర్ అని. ఆయన బాగా చాలా పెరియ తిరుమలంబి గారు అంటే చాలా, మేనమామ గారు అంటే చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే రామానుజుల వారు ఒకసారి చూస్తున్నారు, ఆయనకి పక్కా అది చేసి అంత సిద్ధం చేసి ఎవరు ఎంబార్ వారి కైంకర్యం అంతా వీరే చేశారు. చేసిన తర్వాత ఒకసారి దాని మీద పడుకొని అటు ఇటు దొరికి చూసి ఆయన వచ్చేసారు. ఆశ్చర్యపోయారు రామానుజుల వారు. దాన్ని గురువు గారికి పక్క వేసిన తర్వాత పక్క మీద పడుకోకూడదు, శాస్త్రం నిషిద్ధం కదా గురువు గారి పక్క మీద. అలాంటిది ఈయనేంటి ఇలా పడుకున్నారు అని చూసి ఆ తర్వాత గమనించారు. ఆచార్య ప్రతిపత్తి గురువు గారి శరీరానికి ఎక్కడా గిలాని కలగదు కదా అని చూచి అంత బాగా సేవ చేసేవారు అన్నమాట గురువు గారికి. ఇది చూచి ఇలాంటి వాళ్ళు మన దగ్గర ఉండాలి అని కోరుకున్నారు. తర్వాత చరిత్ర ఇక్కడ ఇడవేరు వాళ్ళు కూడా అలా చూస్తే పాపం గుహుడు ఆశ్చర్యపోయి రామచంద్రుడి కోసం వేస్తే ఈయన కోసం అనుకున్నాడు ఏంటి పంపదీసి అని. నాయన ఇదిగో ఈ పక్కన ఈ మాత సుఖ శయ్య వదర్థముపకల్పిత, ఆ పక్క మీకోసం కదా, నీకో మీకోసం అని నాయన, నీకోసం అని ఈ పక్క సుఖాశయ్య బాగా సుఖంగా ఉండేటటువంటి రీతిగా నీకోసం అని చేశానయ్యా, నువ్వు దీని మీద పడుకో అన్నాడు లక్ష్మణస్వామి. కనుక ఇక్కడ ఏమంటున్నారు, ఎడయ పెరుమాళ్ లక్ష్మణస్వామి పడుతుక్కొండు. ఆయన ఒకసారి పడుకునే పక్క మీద చూసి పడుతూ కొడుత అప్పుడు అనే పడుకోవచ్చు బాగానే ఉంటాం అని అన్నగారికి అప్పచెప్పారు. వాడు పడుతూ కొడుత చెయ్యలే ఆ ప్రక్క మీద పెరుమాళం పిరాటిం పళ్ళి ఉండరుడా అనక్క. పెరుమాళ్ళు పిరాటి వాళ్ళు సుఖంగా నిద్రపోతూ ఉంటే బాల్య ప్రభృతి సుస్నిగ్ధరాహయాలే. రామచంద్రస్వామి అంటే లక్ష్మణస్వామికి పుట్టినప్పటి నుంచి ప్రేమేనండి, చిన్నప్పటి నుంచి ప్రేమే. సుస్నిగ్ధరాహయాలే అంటారు కదా. ఎన్వరిహిరదు என்று అంజి భయపడిపోయారు ఆయన లక్ష్మణస్వామి. ఇది ఆడ పిల్లుల యొక్క పల్లె, వాళ్ళకేంటి ఏ జాలి దయా ఏముండవు, అరణ్యం మృగాలు అవి ఉంటాయి. ఇలాంటి చోట సీతారాములు ఏమో వాడు హాయిగా సుఖంగా నిద్రపోతున్నాం.
ఎక్కడ వాళ్ళకి ఎవరి వల్ల ప్రమాదం కలుగుతుందో. ఎందుచేత అంటే అయోధ్య నగరం నుంచి వచ్చినప్పుడే సీతమ్మ తన ఆభరణములన్నింటినీ అలంకరించుకుని వచ్చింది. దశరథ చక్రవర్తి నా కోడలు ఎలా వెళ్ళాలో, ఎంత వైభవంగా వెళ్ళాలో సీతమ్మ అంత వైభవముగా వెళ్ళుగాక అని ఆయన ఆజ్ఞాపించాడు కనుక ఇప్పుడు ఆభరణాలు అన్నిటితోటి వచ్చిందండి సీతమ్మ. ఆభరణాలతోటే పడుకున్నట్టుంది, పడుకుని ఉండాలి. ఈ మాట భరతుడు చెప్తాడు. మన్యే సాభరణ సుప్త సీతాస్మిన్ శయనోత్తమే. ఆవిడ కూడా అంత ప్రయాణం చేసేది వెళ్ళాడంతా నవ్వులు పుట్టి ఇంకా ఆభరణాలు తీసేందుకు కూడా ఓపిక లేక ఆభరణములతోటే పడుకున్నది సీతమ్మ. అది చెప్తారు దీన్ని, భరతుడు చెప్తాడు. ఈ మాట భరతుడు చూసాడా? చూడలేదుగా. మరి ఆయన ఎలా నిర్ధారించాడు సీతమ్మ ఆభరణములతో పడుకున్నది అని? ఉన్నటువంటి ఆ చీర తాలూకు మంచి బంగారు కాళ్ళు పోసలు అన్ని ఉంటాయండి. ఆ బంగారు రథనేదో రాలి అక్కడ పడుంది. అది చూసి ఎప్పుడో తర్వాత వచ్చిన భరతుడు చూసి సప్తాప్తౌసేయ విందాహ అంటే బహుశా ఆభరణములతోటే పడుకుని ఉండాలి పడతాడు. అలా ఈవిడ ఆభరణాలతో పడుకున్నది. లక్ష్మణస్వామి భయం ఏమిటి? ఇది ఆటవికుల పల్లె, వెళ్ళే మనకి చుట్టాలా బంధువులా కనుక ఈ ఆభరణాల కోసమని ఆవిడకైనా అపకారం చేయొచ్చు, రామచంద్ర స్వామికైనా అపకారం చేయొచ్చు. మనం కాపాడుకోకపోతే ఎలాగా? అని బాల్య ప్రవృత్తి సుస్నిగ్ధరాలే బాల్యము నుండి రామచంద్ర స్వామి ఎందు మంచి స్నేహం కలిగిన వారు ఒకట చేత ఎందరిగరదో ఎందు రామచంద్రుడు ఎక్కడే ప్రమాదం వస్తుందో భయపడి ఊహులిట్ట అంబరాత్తూణియో వెనకాతలు వీటిగా కట్టుకున్నాడు ఆయన. అంబరాత్తూణి అంటే అమ్మలములు అనమాట. కనుక అమ్ములములను తూణి రొమ్ములను వెనకాతలు కట్టుకున్నాడు ఆయన. అంటే ఎప్పుడు కట్టుకుంటారు? దానికి వెళ్ళేప్పుడు కట్టుకుంటాడు, లేకపోతే పక్కన పెట్టేస్తారు అంతే కదా. అంటే ఈయన రామచంద్ర స్వామిని కాపాడుకోవడం కోసం డ్యూటీలో దిగడం అంటారు. ఆయన పని ఆయన దిగిపోయాడు కనుక అలా అమల పొదులను వెనకాలను కట్టుకుని కట్టిన విరారు శరడు అంటే యుద్ధం చేసేటప్పుడు నాది చాలా సూక్ష్మంగా ఉంటుంది. మాటికి ఆ నారి లాగి పెద్ద యుద్ధం చేయాలి. మాటికి ఆ నారి లాగితే ఇప్పుడు మనం చూస్తుంటాం, ఈ వీణావాదం చూస్తుంటాం. ఈ వీణావాదం చేసేవాళ్ళు ఆ వేడకి గొడుగులకు పెడుతుంటారండి. ఎందుకని ఆ తీగ మేయడం కోసం. లేదా అదే పనిగా ఆ తీగ మీడితే వేలు కోసుకోవచ్చు, కొనగా ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు బాణాలను విడిచిపెట్టేటప్పుడు కూడా ఆ నారి లాగేటప్పటికి వేలు కోసుకోవచ్చు. వెంటనే యుద్ధం చేయాలంటే చేయనప్పుడు అబ్బా అని ఒకసారి బాణాలు పెట్టి కూర్చుంటే పని జరగదుగా. కనుక ఏం చేస్తారు, ఆ వేళ్ళకి చిన్న తోలుపడగాలంటూ ఉంటాయి. మనకి ధనుర్ధారులు వాళ్ళని మనం చూడటం లేదు, కానీ తోలు వాయించేప్పుడు చూస్తూ ఉంటాం మనం. వాళ్ళు ఆ వేళకు దొరుకుంటారు తొడుగు. అది ఆ విరారు శరడు ఆ వేళగా అంటే యుద్ధం చేసేటప్పుడు ఇవన్నీ దొరుకుని సన్నద్ధమవుతారు అస్త్రాన్ని వదలడం కోసం. రాణి ఏరిట్టు నడుకొత్తు పిడిత వీళ్ళు రాణి మామూలుగా అయితే ధనుసులు భుజుని తగిలించుకుని వెళ్తారండి. యుద్ధం చేసేటప్పుడు అల్లెత్రాడు ఎప్పుడు ఉండదు, అల్లెత్రాడు తెస్తారు. కానీ యుద్ధం చేసేటప్పుడు అల్లెత్రాడుని బిగించి మంచి ధైర్యంగా కడతారు. అలా ఆ మధ్యలో ధనుసులు పట్టుకున్నారు అంటే ప్రయోగించడానికి సన్నద్ధంగా ఉన్నారనే అర్థం. అలా మధ్యలోకి పట్టుకున్నటువంటి ధనుసు కామవాయిత నడయాడు మదిలితేనే
ಹರಿದಿರ ಎಳೆ ಬೆರು